అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఎర్త్ అవర్ను ప్రపంచంలోని అన్ని దేశాలు పాటించడం జరుగుతూ ఉంది. కాబట్టి మన ఇండియాలో కూడా ఈ పుడమి రక్షణకు అందరూ కూడా ఎర్త్ అవర్ను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, జనాభా పెరుగుదల వలన రోజురోజుకు సహజ వనరులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా భూగోళంపై గల సమస్త జీవరాశులు పెనుముప్పును ఎదుర్కొంటున్నాయి. మానవ చర్యల్లో భాగంగా శిలాజ ఇంధనాల వినియోగం పెరగడం, కర్మాగారాల నుంచి వచ్చే వ్యర్థాలు, గృహంలో వాడే రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్ల వలన హరిత గృహ వాయువులు విడుదలవుతూ ఉన్నాయి. ఇవి గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ పొర క్షీణత, ఆమ్ల వర్షాలు వంటి దుష్ఫలితాలకు కారణమవుతున్నాయి. విపరీత ప్లాస్టిక్ వినియోగం, రసాయన ఎరువుల వాడకాన్ని సమీప భవిష్యత్తులో నిలువరించకపోతే తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ప్రతి ఏటా ఎర్త్ అవర్ ప్రకృతి మనకు ప్రతి సంవత్సరం $125 ట్రిలియన్ విలువ గల ఆహారం, నీరు, గాలి మరియు ఇతర సేవలు అందిస్తోంది. అభివృద్ధి పేరుతో గత 50 సంవత్సరాల నుంచి ప్రకృతికి కని విని ఎరగని నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో కర్బన ఉద్గారాలను తగ్గించడం, భూతాపం, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా WWF వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంది. 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తొలిసారిగా ఈ ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం సుమారుగా 190 దేశాల్లోని 7,000 నగరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత 18 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ సంస్థ ప్రతి సంవత్సరం ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో, గృహాలు, వ్యాపార కేంద్రాలు, ఇతర కార్యాలయాల్లో గంట పాటు రాత్రి 8:30 నుండి 9:30 గంటల వరకు రాత్రి 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు సుమారు గంట పాటు విద్యుత్ కాంతులను ఆపివేసి పర్యావరణానికి మేలు చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మన దేశం కూడా ఈ సామూహిక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగం కానుంది. ఈ క్రమంలో 2024కు గాను ఎర్త్ అవర్ ఇండియా గుడ్విల్ అంబాసిడర్గా భారత బ్యాడ్మింటన్ స్టార్ PV సింధు ఎంపికవడం జరిగింది. 2024 సంవత్సరానికి గాను ఎర్త్ అవర్ ఇండియా గుడ్విల్ అంబాసిడర్ భారత బ్యాడ్మింటన్ స్టార్ PV సింధు ఎంపికవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి చివరి శనివారం ఈ ఎర్త్ అవర్ను పాటించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం మార్చి చివరి శనివారం ఎర్త్ అవర్ను పాటించడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈ ఏడాది మార్చి 23న సాయంత్రం 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు ఈ కార్యక్రమం WWF నిర్వహించనుంది. కావున అందరం గంటపాటు లైట్లను ఆపివేసి ఈ యొక్క ఎర్త్ అవర్లో భాగమవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తద్వారా విశ్వ మానవాళి ఆరోగ్యం, ఆనందం, ఆదాయం, మనుగడకు బాటలు వేయగలుగుతాం. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని రాత్రి 8:30 గంటల నుండి 9:30 వరకు గంట పాటు లైట్లన్నీ, ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా ఆపివేసి ఈ యొక్క ఎర్త్ అవర్ కార్యక్రమంలో అందరూ కూడా భాగమవ్వాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.